నేను పెద్ద మాట చెప్తాను భయ్, వినండి జాగ్రత్తగా. కొందరు నెట్టెడ్ శారీస్ ఆర్ నెట్టెడ్ చున్నీస్ వేసుకుంటుంటారు. ఇక్కడ నుంచి ఇక్కడికంతా నెట్టెడ్ అనమాట. ఈ నెట్టెడ్ వేసుకొని నెట్టుడే అనమాట, వితౌట్ ఎనీ టచ్. ఏదేను తోటలో అవ్వమ్మ మోసపోవడానికి కారణం ఏమిటి? స్త్రీ విషయంలో నా అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయం, స్త్రీ బలహీనమైన ఘట్టం అని ఎందుకు అన్నారో ఇప్పుడు మీకు ఇంకోసారి చెప్తాను. వాడు పదే 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 మాట్లాడాడు, తీయగా మెల్లిగా చక్కగా. మాయ మాటలు ఇవి, జాగ్రత్త. నిన్ను పొగడలేదనో, కొన్నిసార్లు నిన్ను ప్రోత్సహించలేదనో, కొన్నిసార్లు నీకు ఆప్యాయత దొరకలేదనో, లేదా కొన్నిసార్లు నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టారనో ఇంకొక ప్రేమను వెతుక్కోవడం తప్పు. నీ ధన్యత నుండి నిన్ను దూరం చేయాలనేదే వాడి గురి. ఇంతే కదా నాకు కావలసింది అని ఇంత లిస్ట్ ఇచ్చావే, ఆ లిస్టులో ఏది తగ్గదు వాస్తవానికి నీకు. కానీ గుర్తుంచుకో, ఇటువైపు ఉన్నోడు నీ వెనక నువ్వు పట్టుకొని చేయనేసి తిప్పే నీ పప్పి కాదు. అదమ్మా, ఈ మధ్య నేను ఒంటరిగా ఉంటున్నాను కాబట్టే ఆదాముతో ఈ విషయాలన్నింటినీ చెప్పలేకపోయింది, కాబట్టే మోసపోయింది. కానీ నువ్వు కట్ చేసుకునేటట్లు మారుతావు. ఇది స్త్రీకున్న బలహీనత. ముసలోడు ముచ్చట్లని ఎందుకు అనలేదు చెప్పండి నాకు? దట్స్ ఇట్. అసలైన చెట్టు దగ్గర నుంచి కొమ్మ విరుచుకొని నకిలీ చెట్టుకు అంటుకట్టబడితే సారం రాదు, రోగం వస్తుంది. ఎందుకు ఈ ప్రస్తావన మీ ముందుకు వస్తుందంటే, నిన్ను దేవుడు హెచ్చించే కాలానికి ముందు సాతాను నీ మీద చేస్తున్న దాడది. మీలో ఉన్నది ఇంతే కదా ఈ బలహీనత. ఈ ఒక్క దాన్ని పక్కన పడేస్తే ఆకాశమును కంటే అంత కీర్తి కూడా మీకే సొంతం కదా. ఈ స్వభావాన్ని బైబిల్ ఏమనిందంటే బలహీనమైన ఘటం. అందుకే భర్తలారా, కట్టుకున్నప్పుడల్లా ఆ మాట అనండిరా బాబు. వాళ్ళకి ఆ కోరిక ఉండడం తప్పు కాదు, దాన్ని మనం గుర్తించకపోవడం మనదే తప్పు. మీకు పెద్ద మాట చెప్పనా, ఎప్పుడు లవ్వే ఉండదు, కొంత కొవ్వు కరగాలి కదా. తగ్గించుకున్న నీకు బోల్డని బహుమతులు వస్తాయి. షాపింగ్లు. ఈ లిస్ట్ వస్తుంది, ఎందుకంటే ప్రేమ పోదు కదా, లిస్ట్ వస్తుంది. కానీ అటువైపు నుంచి ఎప్పటికీ సారం రాదు, ప్రేమ రాదు. మిగిలేది బాధ్యత మాత్రమే, బంధం కాదు. నేను రెస్పెక్ట్ చేస్తాను ఈ విషయాన్ని, కానీ రిపేర్ చేయాల్సిన ఒక టాపిక్ ఉంది. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మితిమీరి ఆకర్షణ వైపు వెళ్తుందేమో ఎప్పుడైనా ఆలోచించారా? నా చిన్నతనంలో ఇది లేదు, అంత పంజాబీ డ్రెస్లా వేసుకునేవాళ్ళు కదా. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకొకరికి సెల్ఫ్ కంట్రోల్ లేకుండా చేస్తుంది. ఏది రైటో ఏది తప్పో చెప్పడం తప్పేనంట. అసలు నేను అడుగుతాను, ఇంకొకడికి ఎందుకు అలా కనబడాలి నువ్వు? వై? నీ కాన్ఫిడెన్స్ టైట్గా ఉంటేనే వస్తుందా? అవసరమైతే నీ కొరకు ప్రాణమైన ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇంకేం కావాలి? తిట్టెళ్ళాడు కదా బయటికి రాని చెప్తా అని ప్లేట్ పెట్టిన దగ్గర నుంచి గునగడం కంటే కూడా, నేను ఒకరికి బ్యాడ్ అయినా పర్లేదు కానీ మీ జీవితంలో ఎప్పుడు గుడ్ అవ్వాలి, మీరు గ్రేట్ అవ్వాలి. నాకైతే ఇవన్నీ అర్థమయ్యాయి. అర్థమైనంత వరకు నేను మాట్లాడుతున్నాను. నిమిషం సాతాను ఇంజెక్ట్ చేస్తున్నాడు విషయాన్ని లోపలికి. జాగ్రత్త. ఏదేను తోటలో అవ్వమ్మ మోసపోవడానికి కారణం ఏమిటి? తీయటి మాటలు. అవ్వా, ఓ అవ్వా, నువ్వెంత గ్రేటో తెలుసా? ఈరోజు కూడా చూడండి, స్త్రీ బలహీనమైన ఘట్టం అని ఎందుకు అన్నారో ఇప్పుడు మీకు ఇంకోసారి చెప్తాను. అయితే స్త్రీ విషయంలో నా అభిప్రాయం ఏమిటి నా అభిప్రాయం? ఆవిడే బలమైన శక్తి. ప్రణాళిక మొత్తం స్త్రీ స్వారూప్యమే అంటాను నేను. వెన్నుపూస లాంటిదన్నమాట పని మొత్తానికి. అలాంటి స్త్రీని బైబిల్లో ఎందుకని బలహీనమైన ఘట్టం అనింది? సింపుల్ చెప్తాను. స్త్రీకి కావాల్సింది ఏమిటంటే కన్సెంట్ చేసేవాళ్ళు కావాలి. తను ఏదైనా పని చేస్తే శభాష్ అనేవాళ్ళు కావాలి. ఒకవేళ కూర చేసినా అది ఎలాగున్నా సరే బాగుందనే వాళ్ళు కావాలి. తనకేదైనా ఆలోచన వస్తే ప్రోత్సహించే వాళ్ళు కావాలి. బాధ వస్తే పంచుకునే వాళ్ళు కావాలి. ఏదైనా సరే చెప్తే వినేవాళ్ళు కావాలి. ఏం చెప్పినా ఎస్, ఓకే, అవును. ఒకవేళ స్త్రీ బాధపడుతుందనుకో, పక్క నుండి కన్నీళ్ళు దుడిచే వాళ్ళు కావాలి, బాధని షేర్ చేసుకునే వాళ్ళు కావాలి. సంతోషంగా ఉందనుకో, ఆ సంతోషాన్ని పంచుకునే వాళ్ళు కావాలి. అవసరం ఉందనుకో, తన అవసరత కోసం ఎంతైనా తెగించి కష్టపడే వాళ్ళు కావాలి. ఇంతకు మించి స్త్రీకి ఇంకొక కోరికే లేదు. మనకేమనిపించింది? ఇంతకు మించి ఇంకేముంది సార్ అని అనిపించింది మనకు. ఒక మాట చెప్తాను, ఎప్పుడైతే కన్సెంట్ దొరకదో, ఎప్పుడైతే ఏడుస్తున్నప్పుడు ఓదార్పు దొరకదో, ఎప్పుడైతే ఏదైనా పని చేసినప్పుడు అప్రిషియేట్మెంట్ దొరకదో, ఎప్పుడైతే ఏదైనా కావాలనుకున్నప్పుడు సాధించలేకపోతుందో, ఎప్పుడైతే తను సరదాగా ఉండాలనుకున్నప్పుడు దొరకదో, తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని పంచుకోవాలనుకున్నప్పుడు దొరకదో, అప్పుడు స్త్రీ ఏం చేస్తుందంటే ఒంటరిగా దిగులు పడుతూ ఉంటుంది కదా, అది కొంచెం సాగిద్ది. ఆ టైంలో సాతానుగాడు ఎంటర్ అవుతాడు. ఎవరినో ఒకరిని పంపిస్తాడు. ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు ఎవరైనా కావచ్చు, పరిచయస్తులు కావచ్చు. మెల్లిగా స్టార్ట్ చేస్తాడనమాట వాడు. చాలా రోజులైంది మీతో మాట్లాడి, ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలని ఉంది, ఎలా ఉన్నారు, బాగున్నారా,
పలకరించేవారు దొరుకుతారు కదా, అప్పుడు స్త్రీకి వెంటనే కొంచెం కోలుకుంటుంది. అవ్వ ఊరికే మోసపోలా, ఇంకా వాడు ఊరుకోడు కదా, సాతాను చేత ప్రేరేపించబడ్డాడు కదా, గంటకో మెసేజో. పూర్తిగా కంఫర్ట్ ఇస్తాడనమాట. ఎంత కంఫర్ట్ అంటే వాడు ఊరికే ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాడు, మెసేజ్ చేసి ఇబ్బంది పడ్డాడు, ఇటు నుంచి ఈవిడ మెసేజ్ చేసినప్పుడు ఫోన్ చేసినప్పుడు మాత్రమే పలకరిస్తాడు. అంత కంఫర్ట్. ఇంకా ఇంత కంఫర్ట్ ఉంటే నాకు ఇంకేమిటి అని అనుకుంటుంది స్త్రీ. ఆరోగ్యం ఎలా ఉంది? ఇంకా తినలేదా? మీ వాయిస్ బాగుంది, మీరు పాడితే బాగుంది, నిజంగా మీకు ఎంత మంచి టాలెంట్ ఉంది, మీ థాట్స్ ఎంత గొప్పగా ఉంటాయి, మీ మనసు బాగుంది, మీరు చాలా కష్టపడ్డారు కదా. ఇలా ప్రేమగా పలకరిస్తూ పొగుడుతూ ఉంటే ఫస్ట్ మెల్ట్ అయ్యేది ఎవరండి? ఈ స్వభావాన్ని బైబిల్ ఏమనిందంటే బలహీనమైన ఘటం. తెలియకుండానే అరే ఒక మంచి ఆప్యాయత, మంచి స్నేహం, మంచి కన్సెంట్ దొరుకుతుంది కదా అని చెప్పి ఇదే సంతోషం అనే భ్రమలో అసలు తను ఏమిటో మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయి 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 ఒకసారి హద్దు దాటి వెళ్ళిపోతారు. ఇదే జరిగింది అవ్వ విషయంలో కూడా. వాడు పదే 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 మాట్లాడాడు, తీయగా, మెల్లిగా, చక్కగా. మాయ మాటలు ఇవి, జాగ్రత్త. ఎంతైనా కావచ్చు, ఇంట్లో వాళ్ళు లేదా నీ భర్త లేదా నీకు కావలసిన వాళ్ళు కొన్నిసార్లు నీకు కన్సెంట్ ఇవ్వకపోవచ్చు, కొన్నిసార్లు నువ్వు బాధపడుతున్నప్పుడు నిన్ను ఓదార్చలేకపోవచ్చు, నీ కన్నీళ్ళు తోడలేకపోవచ్చు. అది కొన్నిసార్లే జరుగుతుంది. కానీ మర్చిపోకు, ఎక్కువ సార్లు నువ్వు బాధపడ్డప్పుడు తోడుగా ఉంది వాళ్ళే. వాళ్ళు ఏదో కొన్ని రోజులు తృణీకరించారనో లేదంటే కొన్ని రోజులు చిరాకు పడ్డారనో నువ్వు ఇంకొక సహవాసాన్ని ఎంపిక చేసుకోవడం తప్పు. నిన్ను పొగడలేదనో, కొన్నిసార్లు నిన్ను ప్రోత్సహించలేదనో, కొన్నిసార్లు నీకు ఆప్యాయత దొరకలేదనో, లేదా కొన్నిసార్లు నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టారనో ఇంకొక ప్రేమను వెతుక్కోవడం తప్పు. సాతాను నీకు తెలియకుండానే నిన్ను టైంపాస్లోకి లాక్కెళ్ళిపోతాడు. అసలు నీ ధన్యత నుండి నిన్ను దూరం చేయాలనేదే వాడి గురి. ఎందుకంటే నీవు కానీ బలవంతురాలివి, బలవంతుడవైతే వాడిని తొక్కుతావని వాడికి బాగా తెలుసు. నీ శక్తిని చులకన చేయడానికే నీకు అవసరం లేనివన్నీ తీసుకొచ్చి ముందు పెడతాడు. వాస్తవానికి నువ్వు సరిగ్గా ఆలోచిస్తే ఇంతే కదా నాకు కావలసింది అని ఇంత లిస్ట్ ఇచ్చావే, ఆ లిస్టులో ఏది తగ్గదు వాస్తవానికి నీకు. కానీ గుర్తుంచుకో, ఇటువైపు ఉన్నోడు నీ వెనక నువ్వు పట్టుకొని చేయనేసి తిప్పే నీ పప్పి కాదు. ఇటువైపు ఉన్నోడు కూడా మనిషే కదా. బయట పనులు ఉంటాయి, 10 మందితో గొడవలు ఉంటాయి, అప్పుల బాధలు ఉంటాయి, చిరాకులు ఉంటాయి, ఏం అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటిని మోస్తూ ఇంతే కదా అనుకున్న నీ లిస్టుని అతను అన్నయ్య కావచ్చు, తండ్రే కావచ్చు, మీ తమ్ముడే కావచ్చు, ఈ ప్లేస్లో ఇటు ఎవరైనా ఉండొచ్చు, మీ భర్తే కావచ్చు. ఓకే, మర్చిపోవద్దు. ఇంతే కదా అనుకున్న మీ లిస్టు కోసం ఎంతో చేసే ప్రయత్నంలోనే చిరాకు, కోపము, ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశారనే ఆవేదన, ఇవన్నీ కూడా అదే. కానీ మర్చిపోవద్దు, మనసు నిండా నువ్వే ఉంటావు అక్కడ. నువ్వు కొంచెం ఓర్చుకొని ఉంటే నీకు తెలిసి వచ్చేది. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ మనస్సు క్రీస్తుతో ఉన్నప్పుడు, క్రీస్తు ఒక్కరోజు మీకు సందేశం ఇవ్వకపోయినా మీకు ఎలా ఉంటుంది? ఆకాశం భూమి తలకిందులు అయిపోతుంది. దావీదంటాడు ఆ మాట, ఎందుకు మౌనంగా ఉన్నావయ్యా అని. కనెక్షన్ కట్ అయినప్పుడు మౌనంగా ఉన్నా మాట్లాడినా యూజ్లెస్, మనకేం అర్థం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు అవ్వ ఇంకొక సహవాసంలో బలం పొందింది కాబట్టే ఆదాముతో ఈ విషయాలన్నింటినీ చెప్పలేకపోయింది, కాబట్టే మోసపోయింది. దీన్ని ఏమంటారు తెలుసా? కూర్చున్న కొమ్మను నరుక్కోవడం అంటారు. ప్రమాదం ఇదంతా కూడా. ఇదే పరిస్థితుల్లో నేటికి సంఘం ఉంది. అందుకే సర్వసత్యం అర్థం కావట్లేదు. నేను చెప్పేవి మీకు అన్ని కోణాల్లో కనెక్ట్ చేసుకోండి, పర్సనల్గా, స్పిరిచువల్గా, అన్నిటికి కనెక్ట్ చేసుకోండి. ఈ సూత్రం చాలా బాగా వర్తిస్తుంది. కుటుంబం అన్నప్పుడు లేదా బాంధవ్యం, బంధం, ప్రేమ అన్నప్పుడు కొంత గాయం ఉంటుంది, కొంత మౌనం కూడా ఉంటుంది. వాటన్నిటిని ఓర్చుకున్నప్పుడు ఇంకో కొత్త ప్రేమ పుడుతుంది. ఏమేన్, ఒక కొత్త ఆప్యాయత ప్రారంభం అవుతుంది. అరే ఈ 1 మంత్ నేను సరిగ్గా పట్టించుకోలేదే, నేను బాధ పెట్టేసాను, రకరకాలుగా మాట్లాడేసి నేను అనవసరంగా నా స్ట్రెస్ మొత్తాన్ని నీ మీద చూపించాను, తప్పైపోయింది అని చెప్పి ఆ 1 మంత్ మిస్ అయిపోయిన ప్రేమ నీకు ఇంకో సంవత్సరం పాటు దొరుకుతుంది. గ్యాప్ వస్తుంది అంతే, కట్ అవ్వదు. కానీ నువ్వు కట్ చేసుకునేటట్లు మారుతావు. ఇది స్త్రీకున్న బలహీనత. ఎప్పుడు ఇంకొకరు పొగడాలి, మాట్లాడాలి, పలకరించాలి,
అందుకే ముసలమ్మ ముచ్చట్లు పెట్టొక్కు అని చెప్పి ఎవరికి గద్దించేది డైరెక్ట్గా? ముసలోడు ముచ్చట్లు అని ఎందుకు అనలేదు చెప్పండి నాకు. దట్స్ ఇట్. అది కేవలం స్వభావానికి ఉన్న లక్షణం మాత్రం. మీకు విషయం చెప్పిన, పురుషుడు అవసరమైతే ఎవరితో మాట్లాడుకోకుండా ఎన్ని యుగాలైనా ఉంటాడు. స్త్రీ ఉండలేదు, నెవర్. కొద్దిసేపే ఉండగలదు అలిగినప్పుడు. నాతో మాట్లాడకండి. ఎందుకో తెలుసా? ఎవరెన్నన్నా క్షమించే గుణం మీకే ఫస్ట్ వస్తుంది. మీరు ఉండలేరు, మౌనంగా ఉండలేరు. ఎన్నన్నా సరే మీ మనసంతా కూడా క్షమించి మరలా ఎప్పటిలాగా కలిసిపోదాం, బాగుందామని అనుకుంటారు మీరు. కానీ గుర్తుంచుకోండి, కొమ్మ విరిగిన తర్వాత అసలైన చెట్టు దగ్గర నుంచి కొమ్మ విరుచుకొని నకిలీ చెట్టుకు అంటుకట్టబడితే సారం రాదు, రోగం వస్తుంది. అంటే అర్థం ఏమిటి? ఎండిపోతుంది, ఫలం రాదు. క్రీస్తుకు వేరై మనం ఎలా ఫలించగలం? ఎందుకు ఈ ప్రస్తావన మీ ముందుకు వస్తుందంటే, నిన్ను దేవుడు హెచ్చించే కాలానికి ముందు సాతాను నీ మీద చేస్తున్న దాడది. కావాలని నిన్ను సాతాను డైవర్ట్ చేశాడు, నీ టైం వేస్ట్ చేస్తున్నాడు. నీ మైండ్ ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి సాతాను నిన్ను ఇంకా శోధిస్తూనే ఉన్నాడు. అవ్వ ఆ రోజు చేసిన పెద్ద మిస్టేక్ ఏమిటంటే, వాడి మాయ మాటల్లో పడిపోయింది. చెప్పాను కదా, ఒక్క రోజులో అవ్వలా, వాడు చాలా రోజులు సవరించి ఇంకా అవ్వ లోబడిపోయింది. దేవుని మాట కంటే, ఆదాము మాట కంటే ఇప్పుడు అవ్వకి ఎవరి మాట ఎక్కువైంది? చాలాసార్లు అవ్వ ఆ టైంలో ఆదాముతో మాట్లాడే ప్రయత్నం చేసింది. విచిత్రం ఏమిటంటే, ఆదాము దేవునితో కనెక్ట్ అయ్యి ఉండి చాలా విషయాలకు ప్రశ్నలు తెలుసుకునే పనిలో ఉన్నాడు. ఎందుకంటే పేర్లు పెట్టినటువంటి చాలా జంతువులు ఉన్నాయి కదా, వాటిని గురించి ఇంకా తెలుసుకుంటున్నాడు. నేలను సేద్యపరిచే పని ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఆ పనిలో పడిపోయాడు పాపం. ఈవిడ ఒంటరిగా ఉంది, ఈవిడికి వచ్చిన డౌట్స్ని అడుగుతున్నాడు, కానీ ఆయన దగ్గర నుంచి సరైన సమాధానం. ఎక్కువ సమయం గడపడానికి టైం లేనప్పుడు వాడు వచ్చాడు, అవ్వతో సమయం గడిపాడు, మాట్లాడాడు. మోసపోయింది అవ్వ. చూసారు కదా, దాని పర్యవసానం ఇప్పటి వరకు అనుభవిస్తూనే ఉంది మానవ జాతి. నేనేమంటానంటే, ఇంతే కదా అని ఒక లిస్ట్ ఇచ్చాను కదా నేను మీకు. నేనేమంటానంటే, మీలో ఉన్నది ఇంతే కదా ఈ బలహీనత. ఈ ఒక్క దాన్ని పక్కన పడేస్తే ఆకాశమును కంటే అంత కీర్తి కూడా మీకే సొంతం కదా. ఆమేన్. నీలో 99.999% ఉన్నటువంటి గ్రేట్ క్వాలిటీస్ అన్నీ కూడా ఈ ఒక్క 0.1%లో పోతుంది కదా. దేవుని ప్రజ, నిన్నెవరో పొగడాలి అనే మనసు ముందు తీసేసుకోవాలి స్త్రీలు. నన్ను అప్రిషియేట్ చేయాలి అనే మనసు తీసేసుకోవాలి స్త్రీలు. మీ జీవితానికి చాలా ఉపయోగపడే విషయం చెప్తున్నాను. అపవాది మిమ్మల్ని పొగుడుతూ మోసం చేస్తాడు, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ మోసం చేస్తాడు. నువ్వు చేసింది రైటా రాంగా ఏ ఉండదు, యు ఆర్ గ్రేట్ అంటాడు అంతే. నీ డ్రెస్ చాలా బాగుంటుంది, నీ డ్రెస్ సెన్స్ బాగుంటుంది అంతే. ఇంకా మనల్ని అలా పొగిడితే వాళ్ళ కోసం మనం ఏం చేస్తాం? ఎప్పుడైనా నా డ్రెస్ని పొగుడతారు కాబట్టి వాళ్ళ కోసం కట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. అందుకే భర్తలారా, కట్టుకున్నప్పుడల్లా ఆ మాట అనండిరా బాబు, నీ చీర బాగుందని. నీ కోసమైనా బాగా కట్టుకుంటారు. వాళ్ళకి ఆ కోరిక ఉండడం తప్పు కాదు, దాన్ని మనం గుర్తించకపోవడం మనదే తప్పు. అంత మాత్రమే కాదు, వాళ్ళ డ్రెస్ విధానాన్ని కూడా మనమే మార్చుకుంటూ ఉండాలి. మనం డిజైనర్స్ కూడా అవ్వాలి. ఇంకా బెస్ట్ ఉంటే బాగుంటుంది అని, వాళ్ళ వస్త్రాల కోసం, వాళ్ళ ఇష్టాల కోసం ఇంకా బెస్ట్. కానీ కొంచెం టైం పట్టవచ్చు, కానీ ది బెస్ట్ ఇవ్వడానికి మాత్రం ఎప్పుడు ఆలోచన కలిగి ఉండాలి. మీకు పెద్ద మాట చెప్పనా, ఎప్పుడు లవ్వే ఉండదు, కొంత కొవ్వు కరగాలి కదా. అందుకే అప్పుడప్పుడు సమస్యలు వస్తాయి మన బ్రతుకుల్లో. వాటిని కూడా సమానంగా ప్రేమతో స్వీకరించి బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే అది నిజమైన ప్రేమ. ఆమేన్. నేను పెద్ద మాట చెప్తాను భయ్, వినండి జాగ్రత్తగా. ఎంత ఎక్కువగా కొట్టబడి, తిట్టబడి, నెట్టబడి, బాధపడి, గాయపడి అయినా సరే లోపల ప్రేమ మారదు చూసావు, అది ఇక్కడే కాదు అక్కడ కూడా మారదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే అంటాడు పౌలు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వారెవరు? శ్రమ అయినను, శత్రువైనను, ఉపద్రవమైనను ఏవి నన్ను ఎడబాపలేవు అంటాడు. ఇన్ని విషయాల మీద ఒక అవగాహన ఉన్న మనకు ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది అంటే ఒక్కటే చోట, నువ్వు తగ్గవు, నువ్వు మౌనంగా ఉండవు, అదే సమస్య. ఎక్కడ నోరెత్తుతారో అక్కడ స్త్రీ తన స్వరూపాన్ని, తన సౌందర్యాన్ని అనుకూలంగా చూపించాలి. అప్పుడు ఈ నోరు ప్రేమను మాట్లాడుతుంది. తగ్గించుకున్న నీకు బోల్డని బహుమతులు వస్తాయి. షాపింగులు మీరు ఉండేదాన్ని బట్టే ఏదైనా ఉంటుంది, అవునా కాదా? మీరు ఎంత తగ్గించుకుంటారో, ఎంత ప్రేమగా ఉంటారో, ఎంత అనుకువగా ఉంటారో, ఏదైనా పొరపాటు జరిగితే ఎంత ప్రేమగా ఆప్యాయంగా వచ్చి అలా కాదు ఇలా అని చెప్తారో, అటువైపు నోడికి ఎప్పుడు కోపం, అవమానంగా అనిపించదు. మీరు ఎంత అనుకుతో, ఎంత బాధ్యతతో ఉండగలుగుతారు, అది మీ వల్లే అవుతుంది, మీ వల్ల మాత్రమే అవుతుంది. మీరు ఎంత సహించి ప్రేమగా ఉండగలుగుతారో
మీ మీద నోరెత్తినోడు అంత పశ్చాత్తాపడి మరలా మీకు సేవ చేస్తాడు. అంతే కదా, చేయరా? చెయ్యాలి. ఇంత చెప్పిన తర్వాత మీలో ఎంతమందికి దుఃఖం ఉందో, ఎంతమందికి సంతోషం ఉందో, ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నాను, అవ్వ ఆశించిన తీపి పలుకులు నువ్వు తృణీకరించగలిగితే నీ జీవితం నువ్వు ఎప్పుడు ఊహించని మరలా ఇంకో సంతోషంతో, ఒక కొత్త తైలంతో నింపబడుతుంది. ఆ తీపి మాటలు, ఆ మాయ మాటల పలకరింపులు నువ్వు వదులుకోకపోతే, ఏ కొమ్మ విరవబడి ప్లాస్టిక్ దానికి అతుక్కబడిందో దాన్ని మరలా అంటుకట్టే అవకాశం లేకుండా పోతుంది. మీకు తెలుసా, ఒకసారి కొమ్మ విరిగిన తర్వాత కూడా మరలా అంటుకట్టొచ్చు, మరలా అదే సారం వస్తుంది. దెన్ యూ హ్యావ్ ఎ చాయిస్, సెకండ్ చాయిస్. విడిచిపెట్టేద్దాం. టైం పాస్ వద్దు, ఎవరో మాట్లాడాలనుకోవద్దు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. నా భర్త నన్ను పొగడడు, నన్ను ఎవరైనా పొగిడితే బాగుండు. వద్దు, ఆయన నిన్ను పొగిడేటట్లు నువ్వు తయారవ్వు. ఈ లోకంలో మనుషులు ఆశించి పొగుడుతారు, కానీ ఆయన మాత్రం ప్రేమించి పొగుడుతాడు. సో మళ్ళీ చెప్తున్నాను, మీ లిస్ట్ మొత్తం ఎప్పుడు నెరవేరుతూనే ఉంటుంది. మీరు అనుకున్నప్పుడు కాకపోయినా తర్వాత అయినా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కసారి కానీ మీ ఆలోచనలో అపవాదికి అవకాశం ఇస్తే ఈ లిస్ట్ వస్తుంది. ఎందుకంటే ప్రేమ బోధు కదా, లిస్ట్ వస్తుంది. కానీ అటువైపు నుంచి ఎప్పటికీ సారం రాదు, ప్రేమ రాదు. మిగిలేది బాధ్యత మాత్రమే, బంధం కాదు. ఒకసారి సరి చేసుకోండి. ఎక్కడ రిజర్వ్డ్గా ఉండాలో అక్కడ ఉండడం మంచిది. రిపెంటెన్స్ అనేది హృదయంలోంచి వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది ఫేస్లో. రిపెంటెన్స్ లేకపోతే ఇంకా కోపం, గర్వం, ఆవేశం, తొందరపడతాను, మనల్ని మనం నిరూపించుకోవడానికి ఐఎమ్ రైట్ అనే మైండ్లోనే వెళ్ళిపోతుంది. అఫ్కోర్స్ యు ఆర్ రైట్. కానీ ఈ నియమం, ఒకవేళ ఇప్పుడు దాకా చెప్పబడ్డ ఈ నియమం ఉంది కదా, ఇందులో నువ్వు లేవేమో కదా. ఇంత గొప్ప ఐడియాలజీకి నువ్వు దూరంగా ఎక్కడ ఉండుంటావు? మీరు చెప్పండి. మీరు చాలాసార్లు మీరు బాధపడుతున్నప్పుడు ఎవరో ఒకరు ఓదార్చాలనే తపన మీలో ఎక్కువైందిగా. అప్పుడు ఎవరితో ఒకరితో ఫోన్ చేసి మాట్లాడతారుగా. బాగా డిప్రెషన్ అయినప్పుడు ఎవరితో ఒకరితో మాట్లాడాలనుకుంటారా లేదా? ఎందుకు ప్రార్థన చేసి దేవునితో మాట్లాడాలనుకోరు? ఎవరో ఒకరు మిమ్మల్ని పొగడాలని ఎందుకు అనుకుంటారు? ఎవరికో ఒకరికి నచ్చేటట్లు డ్రెస్ వేసుకోవాలని ఎందుకు అనుకుంటారు? ఈరోజు సమాజం చూడండి, వాస్తవానికి స్త్రీ తన ఆత్మ స్థైర్యం కొరకు, అంటే తను ఏం చేసినా, చీర కట్టుకున్నా, డ్రెస్ వేసుకుని ఏం చేసుకున్నా, తనకు కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను అందరిలో నీట్గా ఉన్నాను, బాగున్నాను, నేను అందరికీ బాగానే ఉండాలి. అందరి ముందుకు వెళ్ళినప్పుడు నేను ఏం తగ్గి ఉండకూడదు. అందుకే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తారు? లోపల దాక్కుని అన్నీ బయటకు వచ్చేస్తాయి, మొత్తం అన్నీ బయటకు వచ్చేసి మీదకి వచ్చేస్తాయి. ఎందుకంటే అందరికి ఏం చూపించాలని? మేము బాగున్నాం, మాకేం తక్కువ లేదు, నా భర్త నన్ను బాగా చూసుకున్నాడు, ఇంట్లో వాళ్ళు బాగా చూసుకున్నారు. అందుకే అత్తలు మరీ అంటారు, అమ్మ ఇవి వేసుకో, అవి వేసుకుంటే వాళ్ళు ఏమనుకోవాలంట, అత్తలు బాగా చూసుకుంటున్నారు అనుకోవాలని వాళ్ళ ప్రయత్నం. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం నేను రెస్పెక్ట్ చేస్తాను ఈ విషయాన్ని. కానీ రిపేర్ చేయాల్సిన ఒక టాపిక్ ఉంది. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మితిమీరి ఆకర్షణ వైపు వెళ్తుందేమో ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఒక పిక్ చూపిస్తాను, చూడండి. ఐడియాలజీ కోసం కొన్నిటిని మనం చూడాలి, కొన్ని తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో నుండి నేను చాలా విషయాలు బయటికి తీస్తూ ఉంటాను, చూపించాలి అని. జస్ట్ ఎవరేమనుకోవద్దు, నేను అనుకునేది మాత్రమే అనుకోండి. చూడండి, చూసినాక మాట్లాడదాం. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడ దాకా? ఇప్పుడు ఆవిడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మంచి బట్టలు వేసుకున్నాను, సమాజంలో ట్రెండీగా ఉన్నాను. మెల్లిగా ఏమవుతుంది? ఇది ఆకర్షణగా మారిపోతుంది. ఏమంటదంటే సమాజం, చూసేవాడి స్వభావం బాగుంటే, బుద్ధి బాగుంటే చూసేమే కరెక్ట్గా చూస్తాడంట. ఇంతకంటే సిగ్గులేని వాదన ఇంకొకటి ఉండదంటాను నేను. అసలు చూసేవాడికి ఇలా చూడడమే అలవాటు చేసింది ఏమిటి? ఈ ట్రెండ్ కదా. వాడికి వాళ్ళ అమ్మని, చెల్లిని చూసినప్పుడు ఎప్పుడు ఇలా కనబడలా, ఎప్పుడు వాడికి తీసే ఇంకా ఎప్పుడు అనిపించలా అది చూసినప్పుడు. నా చిన్నతనంలో ఇది లేదు, అంత పంజాబీ డ్రెస్లా వేసుకునేవాళ్ళు కదా, ఎప్పుడు కూడా ప్యాంట్ లూజ్గా ఉండేది. కానీ సమాజం మార్చేసింది. సమాజం ఒక దాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు దాని విషయంలో ఏం చేయాలి మీరు? కొందరు నెట్టెడ్ శారీస్ ఆర్ నెట్టెడ్ చున్నీ వేసుకుంటుంటారు. ఏం ప్రయోజనం? కావాలని ఆకర్షణ కలిగేటట్లు మాత్రమే ఆ నెట్టెడ్. ఇక్కడ నుంచి ఇక్కడికి అంతా నెట్టెడ్ అనమాట. ఈ నెట్టెడ్ వేసుకొని నెట్టుడే అనమాట, వితౌట్ ఎనీ టచ్. నేను చెప్తున్నాను, మీరు ఏ ఉద్దేశంతో ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ నువ్వు అనుకున్నట్టు ఇంకొకటి ఉండాలనే మొండితనంతో నువ్వు అది వేసుకోవడం తప్పు. నేను ఇలాగే ఉంటాను, చూసేటోడు బుద్ధి బాగుండాలంటే నువ్వు రాంగ్. చూసేటోడు బుద్ధి బాగోలేదు, నేను జాగ్రత్తగా ఉంటాను, అప్పుడు నువ్వు రైట్. ఎందుకంటే సమాజానికి మీరు వెనుపూస. బైబిల్ గ్రంథంలో మొదటి నుంచి కూడా ఆకర్షణ అన్నప్పుడు పురుషుని పేరు ఎత్తలేదు, స్త్రీ ప్రస్తావనే వచ్చింది. ఎందుకంటే 99% పురుషులే ఆకర్షించబడుతుంటారు ఎక్కువ స్త్రీకి. ఇది బైబిలే చెప్పిన మాట. మీ సెల్ఫ్ ఏమిటది? కాన్ఫిడెన్స్ ఇంకొకరికి సెల్ఫ్ కంట్రోల్ లేకుండా చేస్తుంది, అవునా? మీ చీర కట్టే విధానం కానీ, మీ డ్రెస్ వేసే విధానం కానీ, ప్రతిదీ కూడా గుర్తుంచుకోండి, ఇంకొకరు అట్రాక్ట్ అయ్యేటట్లు ఉండకూడదు. అలా బట్టలు వేసుకోవడం తప్పు కాదు, ఓకే, కానీ కరెక్ట్ కూడా కాదు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది న్యాయం? సమయోచితంగా నువ్వు లేవు,
అదన్నమాట సంగతి. తప్పు కాదు, కరెక్ట్ కూడా కాదు. ఇదే నువ్వు అమెరికాలో వేసుకో, రైట్. ఎందుకంటే వాడికి చిన్నప్పటి నుంచి చూసి చూసి అలవాటు అయిపోతుంది, అలాగే ఉంటాడు వాడు. ఇది ఇండియా. ప్రతి ఒక్కడి చేతుల్లోనికి సెల్ ఫోన్ వచ్చేసింది. నిమిషం 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 సాతాను ఇంజెక్ట్ చేస్తున్నాడు విషయాన్ని లోపలికి. నువ్వు అనుకున్నట్టేది ఉండదు. జాగ్రత్త. టైట్ అనే వర్డ్ మర్చిపోండి. ఫస్ట్ స్త్రీలు టైట్ అనే వర్డ్ మర్చిపోండి. కంఫర్ట్ అనేది నేర్చుకోండి. అరే ఒకప్పుడు కొంచెం చినిగినా సరే వేసుకోవడానికి సిగ్గుపడేవాళ్ళం. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఏమిటంటే, సమాజం కొన్నిటికి అలవాటు పడిపోయిన తర్వాత అది రాంగ్ అని చెప్పడమే రాంగ్ అవుతుంది. అలా అయిపోయింది. అందుకే ఇది తప్పు అది తప్పు అని డైరెక్ట్గా చెప్పడం కూడా తప్పే. ఏది రైటో ఏది తప్పో చెప్పడం తప్పేనంట. ఎప్పుడు ఇదే చెప్తావు, మరి ఏం చేద్దాం? నష్టం జరుగుతుంది కదా. అసలు నేను అడుగుతాను, ఇంకొకడికి ఎందుకు అలా కనబడాలి నువ్వు? వై? నీ కాన్ఫిడెన్స్ టైట్గా ఉంటేనే వస్తుందా? రాంగ్ కదా? రాంగా కాదా? దట్స్ ఇట్, అంతే. ఇంకేమొద్దు. నువ్వు కాన్ఫిడెంట్లోకి వెళ్ళకు, కంఫర్ట్లోకి రా. చాలా బాగుంటుంది జీవితం. మీరు కాన్ఫిడెంట్గా ఉండడానికి చక్కగా దూకోండి, నీట్గా తయారవ్వండి. ఎప్పుడు జిడ్డుగా ఉండకండి. కొందరు అసలు సరిగ్గా ఫేస్ వాష్ కూడా చేసుకోరు. అలా ఉండకండి. అది మరీ టూ మచ్ కంఫర్ట్, అది ఓవర్ కంఫర్ట్. అది అట్లా చేయకండి. మీరు చెప్పండి, ఉదయం లేవగానే భర్తకి చక్కగా నీట్గా కనబడడానికి ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం అందరికీ నీట్గా కనబడాలి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ కోసం. నేనేమంటున్నానంటే, నీ కాన్ఫిడెన్స్ లోపల కూడా ఉండాలి, బయట కూడా ఉండాలి. నేను చెప్తున్నాను, విమర్శించట్లా, తండ్రి స్థానంలో ఉండి కొన్ని జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నాను అంతే. ఉదయం లేవగానే ఫస్ట్ ప్రేయర్ చేయండి, బైబిల్ చదవండి, బైబిల్ ఆలోచిస్తూ వంట చేయండి పోయి కిచెన్లో. అందరికీ టిఫిన్ చేస్తూ చిన్నగా పాటలు పాడుకుంటూ ఉండండి. ఇంకొకటి పలకరించాలనే థాటే రాదు నీకు. ఇంకొకరు ప్రోత్సహించాలి, పొగడాలనే థాటే రాదు. ఎందుకంటే ఆటోమేటిక్గా నీ కుటుంబంలో అవన్నీ ఇస్తాడు దేవుడు. నీ కుటుంబంలో నిన్ను పొగిడే వాళ్ళు ఉన్నారు. నీ కుటుంబంలో నీ డ్రెస్ సెన్స్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. నీ కుటుంబంలోనే నిన్ను వెనుతట్టి నడిపే వాళ్ళు ఉన్నారు. నీకు కావలసిన ప్రతిదీ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. నీ ఇష్టాన్ని ఏదో ఒక రోజు మొత్తానికి నెరవేర్చే వాళ్ళు ఉన్నారు. నిన్ను తప్పకుండా హైట్స్లో పెట్టే వాళ్ళు ఉన్నారు. అందరిలో నీకు ఘనత రావాలని కన్నీళ్లు గార్చే వాళ్ళు ఉన్నారు. నువ్వు గొప్ప చేయబడితే ఆనందించే వాళ్ళు ఉన్నారు. అవసరమైతే నీ కొరకు ప్రాణమైన ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? నిజంగా మన సంతోషంలో న్యాయం ఉందా? ఇప్పుడు అర్థమైందా? కోపానికి, హెచ్చరించడానికి, పదే పదే చెప్పడానికి కారణం ఏమిటో అర్థమైందా? కాన్ఫిడెంట్ కంటే కూడా కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇదే ఆలోచన అన్ని విషయాలలో కూడా మీరు అడ్జస్ట్ అవ్వడం మీకు బాగా తెలుసు. మీకు తెలుసా, పురుషులం మేము అడ్జస్ట్ అవ్వడం కంటే మాకంటే ఎక్కువ మీరే అడ్జస్ట్ అవ్వగలరు. మీరు అడ్జస్ట్ అయ్యేంతగా పురుషుడు ఎప్పుడు అడ్జస్ట్ అవ్వలేడు. కానీ మీ అడ్జస్ట్మెంట్లో విజ్డమ్ ఒకటి చేర్చండి. ఓకే, మీ అడ్జస్ట్మెంట్లో కొంత జ్ఞానాన్ని చేర్చండి. అసహనాన్ని కాదు, మీ సహనంలో కొంత ప్రేమను చేర్చండి. తిట్టెళ్ళాడు కదా బయటికి రాని చెప్తా అని ప్లేట్ పెట్టిన దగ్గర నుంచి గునగడం కంటే కూడా, తిట్టెళ్ళాడు కదా మళ్ళీ ఇంకొకసారి నన్ను మాట అనాలంటే 100 సార్లు ఆలోచించే అంత ప్రేమిస్తా నేను, రాని చెప్తా అని ఎదురు చూడాలి. రివర్స్ గేర్ వేయకూడదు, ఎప్పుడు ముందుకే వెళ్ళాలి గేర్. ఇప్పుడు చెప్పండి, మొత్తం ఎక్కడుంది? ఇల్లు కట్టే పని మాకు ఇచ్చాడు దేవుడు. ఎవరిది ఇల్లు కట్టే పని? అదే మీరెవ్వరు చెప్పలేరు కదా, నేనే శత్రువుని అవుతాను అన్నమాట అందరికీ. పర్వాలేదు, సరి చేయడానికి నేను ఒకరికి బ్యాడ్ అయినా పర్లేదు, కానీ మీ జీవితంలో ఎప్పుడు గుడ్ అవ్వాలి, మీరు గ్రేట్ అవ్వాలి. ఒకవేళ దూరం అవ్వాల్సి వస్తే దూరమైనా పర్లేదు, కానీ మీరు దేవునికి దగ్గర అవ్వాలి, దేవుడు అనుకున్నట్టు అవ్వాలి. అపార్థం అవ్వాల్సి వస్తే అయినా పర్లేదు, కానీ మీరు మాత్రం దేవుని అర్థం చేసుకోవాలి, సాతాన్ని గుర్తించాలి. మీ దృష్టిలో అభిప్రాయం మారిపోవాల్సి వస్తే మారిపోయినా పర్వాలేదు, కానీ మీరు దేవుని మనసులో మంచి అభిప్రాయంలో ఉండాలి. సంస్కరణ చేసేవాడికి ఎప్పటికీ ఇది ఉన్నదే. సంస్కరణకి వెళ్ళడమే బలవ్వడం, సరి చేయాలనుకోవడమే బలవ్వడం, దేనైనా బాగు చేయాలనుకోవడమే. మీరు చెప్పండి, మనకు ఇంట్లో ఎప్పుడు శత్రువుగా అనిపించేది ఎవరు? చిన్నతనంలో మనకు శత్రువుగా అనిపించేది ఎవరు ఎక్కువసార్లు? నాన్న. ఎప్పుడు అడిగింది ఇప్పించడు, ఎప్పుడు చెప్పింది చేయడు, ఎప్పుడు ఏదోటి అంటుంటాడు, శత్రువులా అనిపిస్తాడు. పెరిగినా కొద్దీ కొందరికేమో అమ్మ శత్రువులాగా అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, వాళ్ళు ఎక్కువ సార్లు 90% వాళ్ళ ప్రయత్నాల్లో అన్నిట్లో కూడా మనమే ఉంటాం, మన కోసమే. 10% వాళ్ళ కోసం. ఆ 10% కూడా మనం చూసి ఓర్వలేం. నాకైతే ఇవన్నీ అర్థమయ్యాయి. అర్థమైనంత వరకు నేను మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోవడానికి మాట్లాడుతున్నాను. ఎందుకు ఇవన్నీ? ఒక గొప్ప సంతోషం, గొప్ప ప్రేమ, ఆప్యాయతల మధ్యలో ఉండాలంటే పంతాలు పక్కన పెట్టాలి. పంతాలు పక్కన పెట్టాలంటే లాజిక్ మాట్లాడొద్దు. చూసేవాడి చూపే బాగుండాలి, మేము ఎలాగైనా ఉంటామనే లాజిక్ పక్కన పెట్టి సమాజం బాగోలేదు కాబట్టి జ్ఞానంగా వివేకంగా నడుచుకుందాం అనుకుంటే గొప్ప ధైర్యం కలుగుతుంది. వాదన అక్కరలేని ప్రేమ కావాలి, న్యాయం కావాలి.
అది కేవలం స్త్రీ వల్లే అవుతుంది. సో నేను నమ్ముతున్నాను ఈరోజు సందేశం మిమ్మల్ని అనేక విషయాల్లో ఆలోచింపజేస్తుందని నేను నమ్ముతున్నాను. మీ వల్ల ఇక మీదట మీ కుటుంబాలు, బంధుమిత్రులు, స్నేహితులు, మీకు తెలిసిన పరిచయం ఉన్న విశ్వాసులు అందరినీ మీరు అన్ని విషయాలు కడతారని. నువ్వు ఎంత మర్యాదగా ఉంటావో, ఎంత ఖచ్చితంగా ఉంటావో, నీ బ్రతుకులు అంత సంతోషం ఉండబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హలో, హాయ్, అందరూ బాగున్నారా? డాడీ మెసేజ్ అందరూ వింటున్నారా? డాడీ ఆలోచన విధానం అర్థమైందా? మీ అందరికీ ప్రయోజనంగా ఉందా? అయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్.